హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ పిన్ కోడ్. ఈ రోజు మనం ఈ వీడియోలో ఇండియన్ రియల్ ఎస్టేట్ ఫీల్డ్ కి సంబంధించి ఒక రీసెంట్ అప్డేట్ గురించి ఒకసారి డిస్కస్ చేసుకుందాం. నైట్ ఫ్రాంక్ ఇండియా అనే సంస్థ రీసెంట్ గా ఇండియా రియల్ ఎస్టేట్ ఏ డికేడ్ ఫ్రమ్ నౌ అనే రిపోర్ట్ ని రిలీజ్ చేసింది. ఆ రిపోర్ట్ ప్రకారం ప్రెసెంట్ ఇండియాలోని రియల్ ఎస్టేట్ వాల్యూ అనేది 40 లక్షల కోట్లకి చేరింది. 2034 నాటికి ఈ వాల్యూ అనేది మరింత పెరిగి 123 లక్షల కోట్లకి చేరే అవకాశం ఉందని రియల్ ఎస్టేట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇండియాలో ఇళ్లకు, ఆఫీస్ స్పేసెస్ కు, ల్యాండ్స్ కు పెరుగుతున్న డిమాండ్ కారణంగా ఈ రియల్ ఎస్టేట్ వాల్యూ అనేది పెరిగింది. ఇండియా ప్రజల మంత్లీ ఇన్కమ్ పెరగడం, మంత్లీ ఎక్స్పెన్సెస్ బేర్ చేసే క్యాపబిలిటీ పెరగడం, ఇన్ఫ్రా ఫెసిలిటీస్ పెరగడం ఇలాంటివన్నీ రియల్ ఎస్టేట్ రంగం డెవలప్ అవడానికి సపోర్ట్ చేస్తున్నాయి. ఇండియాలో ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ప్రొవైడ్ చేసే రంగాలలో వ్యవసాయం ఫస్ట్ ప్లేస్ లో ఉండగా ఈ రియల్ ఎస్టేట్ రంగం అనేది సెకండ్ ప్లేస్ లో ఉంది. రియల్ ఎస్టేట్ ఫీల్డ్ అప్రాక్సిమేట్ గా 250 ఇండస్ట్రీస్ తో కలిసి పనిచేస్తుందని నైట్ ఫ్రాంక్ తన రిపోర్ట్ లో తెలిపింది. ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.